అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను కజ్జికాయలు అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఒకటి అల్లినాను. కజ్జికాయలు ఏం కాదు, ఒక 20 కజ్జికాయలు అల్లుతున్నా. అల్లినాక చూపిస్తాం మళ్ళీ ఒకసారి మీకు. అంటే వీడియో పెద్దగా అయ్యింది అనమాట. వేడి నూనె దించాలంటే భయం అవుతుంది ఎవరికైనా. అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్నీ చేసేసిన. చూసేయండి. నూనె చాలా వేడిగా ఉంది. ఇంత వేడి నూనె దించాలంటే జుమ్మంటే. ఇదండి మా కజ్జికాయలు. బాగున్నాయి టేస్ట్ అయితే. అంటే పప్పుల పొడి తిన్నాను, ఇప్పుడు కజ్జికాయ టేస్ట్ చేసి చూపిస్తా. బాగున్నాయి కజ్జికాయ, సూపర్ ఉంది టేస్ట్. చేసుకునేప్పుడు కష్టం అనిపించదు, తినేటప్పుడు సూపర్ ఉంటాయి. చిన్న కజ్జికాయ ఇది. అంతే సమానంగా ఏం రాలే. ఒకటి లావు వచ్చింది, ఒకటి సన్నగా వచ్చింది, ఒకటి దుబ్బగా వచ్చింది. ఇది టేస్ట్ చేస్తా. వేడి ఉన్నాయి. మీకు కూడా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. నేనే ఇంట్లో మాకు ఎట్లా చేసుకుంటామో మీకు కూడా అట్లా చేసి పంపిస్తాను. వేడి ఉంది. కజ్జికాయలు అయితే చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి నేను ఎట్ట వెళ్ళినాను, నేను ఎట్ట కాల్చినాను అనేది మొత్తం ఫుల్ వీడియో చూసేయండి. తినుకుంటా ఇంకా ఇవి ఎప్పుడు ఇంట్లో పెట్టలా. స్టార్ట్ చేసినానంటే ఇంకా తినబుద్దే తింటుంది నాకు. పండగ ఉంది కదా, ఒక పొద్దులు అయిపోయినాక పండగ వస్తుంది. ఆ పండగకు దండిగా చేయాలి. ఇప్పుడైతే కొన్ని చేసిన, ఇంట్లో పప్పులు ఉండే మామూలుగా. సూపర్ ఉన్నాయి. మా ఇంటి దగ్గర అన్ని చెట్లు ఉంటాయి కాబట్టి బయట పొయ్యి పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. పది రకాల డ్రై ఫ్రూట్స్ కలిసినాయి దాంట్లో. 10 రకాల డ్రై ఫ్రూట్స్ కలిసినాయి. నెయ్యి వేసినాను, అందుకు కొంచెం టేస్ట్ బాగుంది. చిన్నగా చేద్దాం అనుకునేది పెద్దగా అయింది. ఇప్పుడు చేసేది అయితే చిన్నగా చేస్తా. అసలు నాకు రేకులు చేసేది రాదు. మా
ఇంట్లో చేస్తే మా మా చిన్నక్క రేకు చేస్తుంది, నేను అల్లుతండి. ఆల్మోస్ట్ కజ్జికాయలు అయితే అయిపోయినాయి, అల్లేది కూడా అయిపోయింది. పార్ట్ 1 పార్ట్ 2 లాగా 2 సార్లు వీడియోలు పెడతా. కజ్జికాయలు అన్నీ అల్లేసిన, ఇంకా కొంచెం పనింది. సామాన్లు తోముకొని బయట కసి కొడితే ఎంత అయిపోతుంది. ఇక్కడ నాకు కూడా నిద్ర వస్తుంది. ఇంకొకటి మళ్ళీ ఒకసారి గారెలు అయితే చేద్దాం అనుకుంటున్నా, చూడాలి ఎలా వస్తాయో. మామిడికాయ చట్నీ అయితే తెచ్చేసుకోవాలి. పక్కన మామిడికాయ చెట్టు మీద ఒకటి తెంచుకొని చేసుకోవాలనుకుంటున్నా. మామిడికాయ చట్నీ చేసుకొని తినాలనుకుంటున్నా. వావ్, మా ఇంట్లో కొంచెం లైటింగ్ ఎక్కువ అయితే బాగా కనిపిస్తుంది వీడియో. ఒకటి చూపిద్దామని కనిపిస్తుంది. నాకైతే ఒక కొరియర్ వచ్చింది, అది రేపు చూపిస్తా, ఓకేనా? నా ఫోన్ నెంబర్ అయితే ఉంది, అందుకే తీసేసిన. బట్టలు బట్టలు అసలు బట్టలు చెట్టు అయితే చూపిస్తాను చూడండి. మామిడికాయలు అయితే ఉన్నాయి కానీ అందవు నాకు. ఇంకొకటి చట్నీ చేసుకోవాలనిపిస్తుంది. సూపర్ ఉన్నాయి. పైన కింద చిన్నవి ఉన్నాయి, పైన లావుటి ఉన్నాయి. అదే ఆ చెట్టే మామిడికాయ చెట్టు. ఈ ఇల్లు ఇంతకుముందు ఒక ఆంటీ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు పోయినప్పటి నుంచి అంతే చెత్త చెత్త అంతా. వాళ్ళు ఉన్నప్పుడు బాగున్నది ఇక్కడ. అయితే ఓపికలేదు, ఇంకా రేపు చేస్తా. రేపు చేసి చట్నీ బాగా ఈయన్నే పొయ్యి దగ్గర నూనె ఎంచుకొని తింటా. మామిడికాయ చట్నీ బాగుంటుంది. ఓన్లీ మామిడికాయ చట్నీ అయినా వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది, పప్పులోకైనా బాగుంటుంది, నెయ్యి వేసుకొని తినేనా బాగుంటుంది. బట్టలు ఉతకాలా, నా కోసం బట్టలు వెయిటింగ్ చేస్తున్నాయి. హాయ్, హలో, నమస్తే. నీళ్ళ బాటిల్ కానీ బేకర్ షాప్ లెక్క వచ్చినాం ఇద్దరం. ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది, చెప్తా. తీయడానికి మొహమాటం పడుతుంటాడు వీడియో తీయమంటే. నీళ్ళ కానీ ఈ ఎగ్ పఫ్ తిని
అద్దాడ నీళ్ళు తాగలేబ్బా అంటే నీళ్ళ బాటిల్ కొనొచ్చి మేము ఎగ్గిపప్పు తిని నీళ్ళు తాగాలనుకున్నాం. కానీ ఏం జరిగిందంటే మా అమ్మాయి నీళ్ళ బాటిల్ తీసుకున్నాను ఆల్రెడీ. ఎందుకు తీసుకున్నావు బా, నీళ్ళ కోసం వచ్చినాం కదా, ఇది తినేసి నీళ్ళు అయిపోదాం కదా, మళ్ళీ ఎందుకు డబ్బులు బొక్క అంటే తీసుకున్నారు. చూడండి ఇంత వేస్ట్ ఖర్చు వచ్చాడు. నీళ్ళు ఫ్రీ కడితే ఎవరు ఇయర్ ఇడ. ఇంత వేస్ట్ ఖర్చు, తామస్ చేసేదల్లా వేస్ట్ ఖర్చే.